అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. రాబోయే ఎన్నికల్లో పెత్తందారులు పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. సమాజాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలని సీఎం జగన్ పాటుపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే వైఎస్ఆర్ పేరెత్తకుండా రాజకీయాలు చేయాలన్నారు రావెల కిషోర్. ఎన్నికల యుద్ధం మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే కడుపు నిండిన వాళ్ళకి కాలే కడుపులకు మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం. సంపన్న వర్గాలకు, మైనారిటీ సంపన్న వర్గాలకు, కొద్దిమంది సంపన్న వర్గాలకు, మెజారిటీ 95% వెనుకబడిన వర్గాలకు జరిగేటువంటి ఒక ఎన్నికల రణరంగం. పెత్తందారీ వ్యవస్థకు, ఈ వ్యవస్థలో మార్పు రావాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలన్నటువంటి సమసమాజ మానవతావాదులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలకు చర్మగీతం పాడాలని, అసమర్థ పరిపాలన అంతం చేయాలని, సుస్థిరమైన సుపరిపాలన అందించాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడటం మనం చూస్తూ ఉన్నాం.